హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. సో, మార్నింగ్ 6కి అయితే మా పేరెంట్స్ రైల్వే స్టేషన్‌కి లెఫ్ట్ అయిపోతున్నారనమాట. నేను చాలా కంట్రోల్ చేసుకున్నాను. బట్ ఇంక నా వల్ల అవ్వలేదు. ఏడ్చేశాను. మా మమ్మీ అయితే అక్కడి నుండి చూస్తున్నారు ఏడుస్తున్నా అని. ఇంక తీరా ఫ్రెష్ అయిపోయి దీపం పెట్టుకుందామని చూస్తే పువ్వులు నేనైతే షాక్ అయిపోయాను. అక్కడ కూడా నాకు ఏడుపొచ్చేసింది. మార్నింగే మా డ్యాడీ లేచి నాకు ఇబ్బంది అవ్వకూడదని పూజకి పువ్వులనే కాదు ఇంట్లో అన్ని పనులు మమ్మీ, డ్యాడీ ఇద్దరు చేసి పెట్టేశారు నా కోసం. ఇంకా చాలా బెంగగా అనిపించిందండి. చాలా బ్రేక్ అయిపోయాను. ఎలా అన్నా సరే తల్లిదండ్రుల దారి వేరు కదా! వాళ్ళ ఎవరు చూసుకోలేరు, ఎవరు చెయ్యరు, ఎవరు ఉండరు కూడా. సో, నాకు నేనే ఇంకా సర్ది చెప్పుకొని డైవర్ట్ అయ్యి ఇంకా అలా అలా కంట్రోల్ చేసుకున్నాను. సో, ఇక్కడైతే నాకు ఇంకటి నుంచి ఒకటే ఒక్క టైం పాస్ అనమాట. అది ల్యాప్‌టాప్. ఇంకా ల్యాప్‌టాప్‌లోనే మూవీస్ గానీ, వర్క్ గానీ ఏదన్నా చేసుకోవాలి. సో, అది చార్జ్ పెట్టుకున్నాను. ఈలోపు మా హస్బెండ్ అయితే బయట నుండి బ్రేక్‌ఫాస్ట్ తెచ్చారు. ప్రెజెంట్ ఇంకా గ్యాస్ కనెక్షన్ రాలేదు కదా! నా ఫేవరెట్ బ్రేక్‌ఫాస్ట్ ఇంకేడుస్తున్నా అని డైవర్ట్ చేయడానికి అలా సరదాగా. సో, ఇంకా మాకు గ్యాస్ కనెక్షన్ లేదు కాబట్టి ఈ టైంలో నేను పాలు ఖచ్చితంగా తాగాలి అని ఆయనకి మెస్‌లో ఇచ్చిన పాలైతే తీసుకొచ్చారండి నా కోసం. చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా నెక్స్ట్ అయితే ఈవినింగ్ వెళ్ళి కొన్ని కాయగూరలు అయితే తెచ్చుకున్నాము. అండ్ లక్కీలీ గ్యాస్ సిలిండర్ అయితే ఈవినింగ్‌కి వచ్చేసింది. ఇంకా హోమ్ ఫుడ్ చాలా మిస్ అవుతున్నాం. 4 డేస్ నుండి బయటే తింటున్నాం కదా అని చెప్పి నేను సింపుల్‌గా పప్పు టమాటా ప్రిపేర్ చేసుకుందాం అనుకున్నాను. ఎక్కడ మనం కుకింగ్ ఆయిల్ అడిగినా మస్టర్డ్ ఆయిలే ఇస్తున్నారండి. అసలు నేనైతే అనవసరంగా చూసుకోలేదనిపించింది. ఇంకా కట్ చేస్తాను ప్యాకెట్, రిటర్న్ కూడా ఇవ్వలేను. ఇంకా సమ్‌హౌ నేనైతే మేనేజ్ చేసి ఇంకా పప్పు తాలింపు పెట్టేశాను ఘీతో. ఇంకా మా హస్బెండ్ అయితే చాలా రోజుల నుండి అంటున్నారు దోస, ఇడ్లీ మిస్ అవుతున్నాను నేనని. సో, ఆయనకి సర్ప్రైజ్ చేద్దాము. ఎలాగో ఇంకా గ్యాస్ కనెక్షన్ వచ్చింది కాబట్టి మార్నింగే నానపెట్టి పెట్టుకున్నాననమాట లక్కీగా. సో, ఇంకా బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నా. ఎన్ని పనులు చేస్తున్నా నేను ఇంకా మా అమ్మ, నాన్న, మా ఇల్లు, మా చెల్లి నా మైండ్‌లో అదే తిరుగుతుంది ఇంకా. చాలా బెంగగా అనిపిస్తుంది. ఇంకా తప్పదు డైవర్ట్ అవ్వాలి సమ్‌హౌ. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ అండి.